అచ్చి శుక్రవారాన్ని ఏమంటారు తెలుసా? ఏమంటారు తెలియదా? గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అంటే అర్థం ఏంటి? గుడ్ అంటే ఏంటి? మంచి. ఫ్రైడే అంటే ఇప్పుడు మొత్తం కలిపి మంచి శుక్రవారం. ఓకేనా? ఇది తెలుగులో. దీన్ని ఇంగ్లీష్లో గుడ్ ఫ్రైడే అంటారు. దాని తర్వాత మళ్ళీ ఒక సండే వస్తుంది. సండేని ఏమంటారు? ఈస్టర్. హల్లెలూయా. ఈ మూడింటికి 3 పేర్లు ఉన్నాయి. ఇది మట్టల ఆదివారము, వచ్చేది శుక్రవారం గుడ్ ఫ్రైడే, తర్వాత ఏమున్నది? ఈస్టర్. ఈ 3 కూడా ఒకే లెవెల్లో వస్తాయి. హల్లెలూయా. ఈ మూడింటి గురించి చెప్పట్లేదు. గుడ్ ఫ్రైడే రోజు గుడ్ ఫ్రైడే కొరకే మాట్లాడుకుందాం, ఈస్టర్ రోజు ఈస్టర్ కొరకే మాట్లాడుదాం. కానీ ఈరోజు మట్టల ఆదివారం కొరకు మాట్లాడదాం. మట్టల ఆదివారం అంటే ఏంటి? అసలు ఈ ఆదివారాన్ని ఎందుకు లాలి కొమ్మలతో పాటిస్తారు? ఒలివ కొమ్మలు తీసుకొని ఎందుకు ఇజ్రాయేలు ప్రజలు పాటిస్తారు? దాని కొరకు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకు అంటే ఈ మాట ఇప్పుడు యేసు ప్రభు పుట్టిన తర్వాత బైబిల్లో రాయబడలా. ఎప్పుడైతే యేసు ప్రభు పుట్టలేదో అప్పుడే రాయబడింది. ప్రవచనం అన్నమాట. ప్రవచనం అంటే అర్థం ఏంటో చెప్పాను నేను. ప్రవచనం అంటే నీకు ఈ సంవత్సరము మంచి వివాహము జరగబోతాది అని నేను చెప్పాను అనుకో, ఇది ప్రవచనం అయితే. అంటే జరగాల. జరిగిన తర్వాత చెప్పడం కాదు, జరగక ముందు చెప్పేదాన్నే ప్రవచనము అంటారు. ఒకసారి జకరియా 9వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ వాక్యాన్ని అట్లనే చేతులు పట్టుకోవాలా. 9:9. జకరియా 9:9 చదవాలా. కొంచెం ఫాస్ట్గా తీయాలమ్మా. మత్తయి సువార్త దాటంగానే జకరియా మలాకి ఇవి ఉంటాయి. బాగా దూరం తీయొద్దు. కొత్త నిబంధన క్రొత్త నిబంధన గ్రంథానికి ఎంత తేడా ఉంది? దగ్గరే ఉంటుంది. 9:9 తేజస్విని. జకరియా సియోను నివాసులారా బహుగా సంతోషించండి. అమ్మా మీరు అందరూ ఒకసారి వినాలా. నేను జస్ట్ 10 నిమిషాలే చెప్తాను. సియోను కుమార్తెలారా. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట? ప్రవచనం. అంటే అప్పటికి యేసు ప్రభు పుట్టలే. అర్థమైందా? ఈ మాట రాయబడినప్పుడు జకరియా ఈ మాట మాట్లాడుతున్నప్పుడు, రాస్తున్నప్పుడు యేసుక్రీస్తు కన్యక గర్భములో పుట్టలేదు. ముందే రాయబడ్డది మాట. చదువు. సియోను కుమార్తెలారా బహుగా సంతోషించుండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. ఎప్పుడు రాశాడు ఈ మాట? యేసుక్రీస్తు పుట్టిరాకనా పుట్టక ముందా? సియోను కుమార్తెలారా, దేవుని బిడ్డలారా, ప్రజలారా, దేవుని విశ్వాసించే ప్రతి ఒక్క సమాజమా, మీరేం టెన్షన్ పడద్దు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన గాడిద మీద వస్తాడు. దేని మీద వస్తాడు? ఒకసారి మనము మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఈ వాక్యాన్ని మనం చూద్దాం. మొదటి మాట చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. 3వ వచనం. 3. 4. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. హల్లెలూయా. ఎప్పుడు చెప్పాడు ప్రవక్త? పుట్టక ముందు చెప్పాడు. ఇంతకుముందు చెప్పానా లేదా? సియోను కుమార్తెలారా, ఇగో మీ రాజు వస్తున్నాడు. ఆయన నీతిపరుడు, పరిశుద్ధుడు, అనంత జ్ఞాని. ఈ భూమి మీదకి ఒక గాడిద పిల్ల మీద వస్తున్నాడు అని ప్రవక్త యేసుక్రీస్తు పుట్టక ముందే చెప్పేశాడు ఆల్రెడీ. ఇప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమని రాయబడింది? ప్రవక్త చెప్పినది నెరవేరింది. ఎక్కడ నెరవేరింది? ఇప్పుడు మొదటి మాటలో చూద్దాం. 21 మొదటి. తర్వాత బెత్తిస్తే
వద్దకు వచ్చినప్పుడు అగో యేసు తన ఇద్దరు శిశువులను చూసి మీ ఎదుట ముంగట ఒక గ్రామం ఉన్నది, ఒక స్థలంలో నిలబడ్డారు అందరూ. యేసు ప్రభు పుట్టాడు. అప్పుడు పుట్టలేదా మాట రాయబడినాడు, ఇప్పుడు పుట్టాడు. ఇప్పుడు దాన్ని నెరవేరుస్తున్నాడు. ఏది జక్కరియా ఏదైతే అన్నాడో అది నెరవేరుస్తా ఉన్నాడు. యేసుక్రీస్తుకు తెలుసు, పాత నిబంధన గ్రంథంలో ఒక మాట రాయబడింది, దాన్ని క్లియర్ చేస్తా ఉన్నాడు. అక్కడ నిలబడ్డాడు, జన సమూహంతో నిలబడి ఉంది. అక్కడ చూసి ఇద్దరు శిశువులను చూసి అంటున్నాడు, ఎలారా ముంగట ఒక ప్రాంతం ఉన్నది, ఒక ఊరు ఉన్నది తెలుసా, ఆ ఊరికి మీరు వెళ్ళండి. ఎక్కడికి? ముంగట ఒక ఊరు ఉన్నది. ఆ ఊరిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గాడిద కట్టేసి ఉంటుంది. జకరియా చెప్పలేదా గాడిద పిల్ల మీద యేసుప్రభు అక్కడ ఒక గాడిద కట్టేసి ఉంటుంది. గాడిద అనగా ఏంటి? గాడిదని ఎవరన్నా బలిస్తారా? అమ్మా మీరు చెప్పాలి. అన్న నీకు తెలుసు, గాడిదని బలిస్తారా? గాడిద పూజకు పనిచేస్తుందా? గాడిద యుద్ధానికి బొంగ పనిచేస్తుందా? గాడిద దేనికి పనిచేస్తుంది? గాడిద దేనికి పనిచేస్తుంది? గుర్రం పనిచేస్తుంది, మేకపోతు పనిచేస్తుంది, కోడిపుందు పనిచేస్తుంది, ఎద్దు పనిచేస్తుంది. గాడిద దేనికి పనిచేస్తుంది చెప్పండి, మీరు ఒకసారి మాట్లాడండి. అది ఒక బరువులు మోయడానికి తప్ప దేనికి పనిచేయదు. గాడిద కట్టేసి ఉన్నది అక్కడ. వెళ్ళండి, ఇద్దరు మనుషులతో మాట్లాడుతున్నారు. నేను ఇక్కడే బెతెస్దా దగ్గర ఒలివ కొండ ఉంది, ఇక్కడ ఉంటే మీరు ఆ ఊరికి పలానా ఊరికి పోండి, అక్కడ ఒక గాడిద కట్టేసి ఉంది. గాడిద అనగా దేనికి పని చేయరాని జంతువు అది. అందుకు యేసుప్రభు ఏమన్నాడంటే గాడిదతో మనని పోల్చాడు అన్నమాట. హల్లెలూయా. గాడిదతో మనని ఏమన్నాడు? ఒకసారి పాత నిబంధన గ్రంథాన్ని చూద్దాం. నిర్గమకాండము 13:13 చదవండి కొంచెం.